ఈ నేర్పడం తల్లిదండ్రుల బాధ్యత అని పిల్లలకి చెప్పాలి. ఒక దశలో ఎలా ఉంటుందంటే వాడికి 12 ఏళ్ళు 13 ఏళ్ళు వచ్చిన తర్వాత ఏంటి చంపేస్తున్నారు ఇక్కడ, పక్కింటి వాళ్ళ అబ్బాయి ఎలా ఉన్నాడు, వాళ్ళ అమ్మాయిని ఎలా పెంచా అని వీడు మనకి నీతులు చెబుతూ ఉంటాయండి ఇక్కడ పోటీ. అప్పుడు వాడికి చెప్పవలసిన మాట ఏమిటో పక్కి అప్పల నరసింహం గారు పద్యంలో చెబుతున్నాడు. నాయన నీకెందుకు నేను హితబోధ చేస్తున్నాను, తండ్రినై ఉండి తల్లినై ఉండి అంటే, తనయుడు చెడుగయ్యుండిన జనకుడు తప్పనెడు మాట సత్యము ఎరుగు. తనయుడు చెడుగయ్యుండిన జనకుని తప్పనెడు మాట సత్యము ఎరుగు. కావునని జననీ జనకులకు అపఖ్యాతియగు రీతి కొనకు కుమారా. కావునని జననీ జనకులకును అపఖ్యాతియగు రీతి కొనకు కుమారా. ఒరే అబ్బాయి, నీకు 12 ఏళ్ళురా, 13 ఏళ్ళురా, 16 ఏళ్ళురా, నేను నీకు ఎందుకు చెబుతున్నానంటే తనయుడు చెడుగయ్యుండిన జనకుని తప్పన్న మాట సత్యము ఎరుగు. పిల్లాడు చెడిపోతే ఎవరిని అంటారండి? ఊళ్ళో వాళ్ళు తండ్రిని అంటారండి ఖచ్చితంగా. పెంపకం చేత కాదు, అదో పెంపకం వీడంటారు ఇక్కడ ఖచ్చితంగా. ఇప్పటికీ ఉందండి ఆ మాట. అదే 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చాక చెడిపోతే అప్పుడేమంటారు? ఏం చేస్తారమ్మా, ఇంకా 30 ఏళ్ళు వచ్చినా కాపలా కాస్తూ కూర్చుంటారా, పిల్లలకి అన్నాం కానీ వాళ్ళ తలరాతనకి అన్నామా, అప్పుడు వేరే సామెత. కానీ 16-18 ఏళ్ల లోపు ఏముంటుందంటే ఖచ్చితంగా మగపిల్లాడు చెడిపోతే తండ్రి బాధ్యత అంటారు, ఆడపిల్ల చెడిపోతే తల్లి బాధ్యత అంటారు. ప్రయేణ గృహిణీ నేత్ర కన్యార్థేషు కుటుంబినక. ఆడపిల్లల మనస్తత్వం తల్లికి తెలిసినట్టుగా తండ్రికి తెలిసే అవకాశం లేదు. తండ్రి దగ్గర వీళ్ళు చేరి 16 ఏళ్ళ అమ్మాయి డాడీ 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 అనగానే ఈయన 10,000 ఇచ్చేస్తాడు. ఈయన ఆ 10,000 ఎక్కడికి వెళ్ళిపోతాయి అందరికీ తెలుసు. అదే తల్లి అయితే అడగగానే ఇచ్చేస్తారేంటి, చూసుకోద్దా అంటుంది. ఎందుకంటే ఆడపిల్ల, ఆవిడ ఆడది తెలుసు. ఎందుకు దానికి 16 ఏళ్ళ దానికి 10,000 తినకండి. నిన్నగాక మొన్న పత్రికల్లో మీరు చూసుంటారమ్మా, 16 లక్షలు వెళ్ళిపోయినాయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అమ్మాయి అకౌంట్ నుంచి. ఎందుకంటే తండ్రి గారు బ్యాంక్ ఖాతా ఇచ్చేసాడు, ఈయనకి ఫోన్ ఇచ్చాడు. ఫోన్ అడిగింది, తన ఫోన్ ఇచ్చాట. ఆ ఫోన్లో ఆయన పేటీఎం ఫోన్పే ఉంది, అందులో ఉన్నాయి, శుభ్రంగా వాడేసింది. అటువంటి ఫోన్ పిల్లలకి ఇచ్చుకుంటారా? జరుగుతున్నదే ఇప్పుడు పెద్ద గొడవ. 16 లక్షలు చివరికి మళ్ళీ ఆ డబ్బులు మళ్ళీ రాబట్టాలి కాబట్టి కిడ్నీ అమ్ముకుందుకు సిద్ధపడతారు. ఎంత విచిత్రం, ఎంత విచిత్రం. 16 ఏళ్ల వాళ్ళకి ఈ ఆలోచనలు ఎలా వస్తున్నాయి? కుమార శతకం పాఠ్యాంశంగా లేకపోవడం వల్ల విద్యా వ్యవస్థలో మళ్ళీ శతకాలు పాఠ్యాంశాలు కావాలి. అప్పుడే యువతరం బాగుంటారు ఖచ్చితంగా. మనం దానికోసం ప్రయత్నం చేయాలి, ఉద్యమం చేయాలి, ఊరేగింపు చేయాలి అవసరమైతే. ఈ ఊరికే ఏవో పాఠాలు, విదేశీ కథలు, విదేశీ వ్యధలు పట్టుకొచ్చి మన నెత్తి మీద రుద్దడం కాదండి. ఎంత మంచి శతకాలు ఉన్నాయి ఇక్కడ. పద్యం చదివితే చాలా అర్థమవుతుందండి. ఇటువంటివి 5 ఏళ్ల నుంచి 16 ఏళ్ల వరకు నేర్పామనుకోండి, కొంతమంది అయినా బాగుంటారు కదా. వింటూ ఉండగా మార్పు రాదండి మనుషుల్లో ఖచ్చితంగా. అవి ముందు పాఠ్యాంశాల్లో పెట్టేలా చేయాలి మనం. ఏదో పెడుతున్నారు, ఇంగ్లీష్ మీడియం ఉన్నంతకాలం ఇవి పాఠ్యాంశాలు అయ్యే అవకాశం లేదండి. నాకేం మొహమాటం లేదు. తెలుగు మాధ్యమం మళ్ళీ రావాల్సిందే, సంస్కృత విద్యాభ్యాసం మళ్ళీ పెరగాల్సిందే, హిందూ ధర్మం సంపూర్ణంగా వెలుగొందాల్సిందే. అప్పుడే భారతదేశము, భారతీయులు బాగుంటారు. రాదు అని మీరు అనుకోవద్దు దయచేసి. కాలం ఎప్పుడూ చక్రం లాంటిది. కాలం చక్రం నిచ్చెన కాదు. అజ్ఞానంలో ఉండద్దు. కాలం చక్రం. పోయింది ప్రతిదీ మళ్ళీ వస్తుంది, వచ్చింది ప్రతిదీ మళ్ళీ పోతుంది, లెక్కది. ఇదివరకు తెలుగు సంస్కృతాలు మాత్రమే చదువుకుని ఈ దేశంలో బతకలేదా? 100 ఏళ్ళు బతికాం. ఏదో ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారు, వాళ్ళ భాష నేర్పారు, ఏదో నేర్చుకున్నాం. భాష నేర్పిపోయారా, మొత్తం మనస్తత్వం అంతా నేర్పారు ఇక్కడ. ఇప్పుడు వాళ్ళు వదిలేరు కానీ వాళ్ళ జిడ్డు వదలలేదు మన ఇక్కడ. పిల్ల పోయినా పురుటికంపు పోలేదని వాళ్ళు పోయారు, కానీ వాళ్ళ జిడ్డు వదలలేదు ఇక్కడ. ఇది మన ప్రాణం తీస్తుంది ఇక్కడ. ఇటువంటివి లేకుండా పోయాయి. తనయుడు చెడుగైతే వెంటనే ఊళ్ళో వాళ్ళు ఎవరినంటారండి? ఎక్కడ కలిసినా ఇప్పుడు ఊళ్ళో వాళ్ళు అంటే హైదరాబాద్లో ఇక్కడ కూడా ఉన్నాయి కదా, కాస్మోపాలిటన్ క్లబ్బులు, రోటరీ క్లబ్బులు, ఇదేమిటి లయన్స్ క్లబ్బులు, అన్ని మహిళా సంఘాలు అన్నీ ఉన్నాయి కదా. ఏమంటారు వెంటనే? అమ్మాయిని సరిగ్గా చూసుకోవద్దా అని ఆడదాని అంటారు, అబ్బాయిని సరిగ్గా చూసుకోవద్దా అని మగాడు అంటారు. మరి చూసుకోవాలి కదా, అదే చెప్పాలి పిల్లలకి. నాయన నీకు ఎందుకింత చెబుతున్నానంటే పక్కింటి వాడికి నేను చెప్తాను ఎట్రా పని లేక. తనయుడు చెడుగయ్యుండిన జనకుడి తప్ప నెడు మాట సత్యము ఎరుగుము. కొడుకు చెడిపోతే తండ్రిని అంటారు, కూతురు చెడిపోతే తల్లిని అంటారు ఖచ్చితంగా. ఇద్దరిది బాధ్యతే, కానీ ప్రాధాన్యం అనేది ఒకటి ఉంటుందిగా. అందుకని నీకు చెప్పాల్సి వస్తుంది నాయన.
కావునని జననీ జనకులకు అపఖ్యాతి యగు రీతి గొనకు కుమార. కాబట్టి మాకు చెడ్డ పేరు రాకూడదు నాయన, మేమంతా మంచివాళ్ళమే, ఏదో తండ్రి ఇచ్చిన ఆస్తి నిలబెట్టుకున్నాం, ఇంకాస్త దాన్ని పెంచి నీకు ఇద్దామనుకుంటున్నాం, కానీ నువ్వు ఈ వ్యసనాల్లో ఉంటే ఎలా ఇస్తావురా, ఆస్తి కూడా పాడైపోతుంది కదా అని స్పష్టంగానే చెప్పాలి. వారి మనోభావాలు దెబ్బతింటాయనడం కాదు, మనోభావాలు బాగుపడడం కోసమే చెప్పేది ఈ మాట. ఏం చెబితే ఏమనుకుంటారో అంటే ఇంకెవరిని పెంచలేమండి మనం ఇక్కడ, ఖచ్చితంగా చెప్పాలి. ఇక ఆస్తి ఇస్తాం అబ్బాయి, అభ్యంతరం లేదు, కానీ మరి నిలబెట్టుకోవాలి కదా నువ్వు. దాని అంతా మొత్తం కోడి పందాల్లో పెడితే, ప్యాకెట్లో పెడితే దానికోసం ఆస్తి ఇవ్వడం ఎందుకు, అంతకంటే ఈ తండ్రి అనుభవించి ఉంటే సరిపోయేది కదా. నువ్వు చెడిపోతే నాకు చెడ్డ పేరు వస్తుందిరా, ఇంత నా స్వార్థం కూడా ఉందమ్మా, నన్నే అంటారు ఊళ్ళో అందరూ. అందుకని మాకు అప్రతిష్ట రాకుండా, అటువంటి పని లేకుండా నువ్వు చూసుకోవాలబ్బాయి, అందుకోసమే చెబుతున్నావు అని చెప్పాలి. పైగా ఇవాళ ప్రత్యేకం కుమార దశలో 9 నుంచి 16, 17 ఏళ్లలోగా నేర్పవలసిన మాట అండి. ఆవేశంతో ఆగ్రహంతో మాట్లాడకూడదు, మెల్లగా మాట్లాడు, నెమ్మదిగా మాట్లాడు, సావకాశంగా సమాధానం చెప్పు అని ఆడపిల్లలకి మగపిల్లలకి అలవాటు చేయాలండి. ఆవేశంలోనే ఎప్పుడూ పొరపాట్లు జరుగుతాయి. దాని కూడా కుమార శతక కవి పక్కి వెంకట అప్పల నరసింహ మహానుభావుడు చెబుతున్నాడు మనకి. కడు మెల్లగనిడునుత్తరమది అడచును క్రోధంబు తీక్ష్ణము అమరగతాను, అడచును క్రోధంబు తీక్ష్ణము అమరగతాను, అప్పుడు నుడివెడునుత్తరమది వడి క్రోధము బెంచునరయ వసుధ కుమారా. ఎప్పుడు మనం కోపంలో ఆవేశంలో మాట్లాడకుండా ఉండాలంటే ఒక ఉపాయం ఉంది, పెద్దవాళ్ళకైనా సరే వర్తిస్తుంది ఇది. నెమ్మదిగా మాట్లాడాలి, ప్రతి వాక్యము చుక్కబెట్టినట్టుగా మాట్లాడాలి. ఇంట్లో కూడా కాస్త కంఠం పెరిగిందనుకోండి, వాల్యూమ్ పెంచడం అంటారే, పెంచేసి ఆవేశంలో మాట్లాడామనుకో, వాక్యం కలిసిపోయి ఏమొస్తుందో తెలియక మనస్సులో ఉన్న ఆలోచనలన్నీ బయటకు వస్తాయి, కొంపలంటుకుపోతాయి. మన అందరి మనస్సులో ఉండే ఆలోచనలు భర్తకి భార్యకి తెలవలేదు కాబట్టే కాపురాలు సాగుతున్నాయి. ఇంకా ఎప్పుడు ఆవేశంలో ఏమొచ్చేస్తుందంటే లోపల మాట బయటకు వచ్చేస్తుంది. దాన్నే డయేరియా ఆఫ్ స్పీచ్ అంటారు. వాగడం విషయంలో అతిస్రావం అన్నమాట. ఇంకా ఆ వేగంలో వస్తుందండి. నెమ్మదిగా మాట్లాడండి. ఇగో చెబుతున్నాను కదా, చెప్తే వినాలి కదా, ఎందుకు చెబుతామయ్యా, మాకేమన్నా కోపమా, ఇదనమాట. రామాయణంలో ఉంది కదా, భారతంలో అంత కూడా ఎందుకయ్యా, మరి ఇంట్లో కూడా జరిగింది కదా, ఇదా చొక్కబెట్టడం. అవసరమైతే అదేదో సినిమాలో చూశాను నేను, శ్రీలక్ష్మి అని ఒక నటి ఉంది, బావా ఆశ్చర్యార్థకం, ఎప్పుడు వచ్చావు ప్రశ్న గుర్తు అని పంక్చువేషన్ మార్కులతో సహా చదువుతూ ఉంటుంది నవల. అలా చదవాలి. ఎందుకని ఆగాలి, ఆగి ఆచి తూచి మాట్లాడితే అబద్ధాలు రావు. రఘువంశరాజులు చాలా తక్కువ మాట్లాడేవారట. త్యాగాయ సంభృతార్థానాం సత్యాయ మితభాషిణాం అంటాడు కాళిదాసు. వాడు తక్కువ మాట్లాడేవారట. ఎందుకో తెలుసా, సత్యాయ మితభాషిణాం, సత్యమే మాట్లాడాలి అని మనం అనుకుంటే తక్కువ మాట్లాడాలి. ఎక్కువ వాగడం మొదలెట్టామంటే ప్రతిదానికి ఇంకా అసత్యాలే వస్తాయి. మనకేదో మనస్సులో ఒకటి తోచగానే తక్కువని బయటికి చెప్పక్కర్లేదు, అవసరం లేదు. దాని సందర్భం వచ్చినప్పుడు చెప్పొచ్చు, అంతవరకు ఆపచ్చు. ఇప్పుడు ఆపడం వల్ల నష్టమే లేదు, చెప్పడం వల్ల నష్టం ఉంటుంది. అవతల వాళ్ళకి విసుగొచ్చింది అనుకో, ఏమిటి సోదంటారు, ఇప్పుడు అవసరమా అంటారు. అంచేత మాట్లాడేటప్పుడు ఎప్పుడు 3 విషయాలు ఆలోచించుకోవాలి. సత్యం, ప్రియం, అత్యవసరం. నన్ను అడిగితే సత్యం ప్రియం కంటే కూడా అత్యవసరమే చాలా ముఖ్యం. మన అందరి నోట చాలా అనవసరపు మాటలే వస్తూ ఉంటాయి. ఊరికే కాసేపు కూర్చుని ఆశమ్మ బోషమ్మ ఆకాక ఈహీ అని కబుర్లు, ఇవన్నీ అవసరమా? ఎందుకంటే ఓ మంచి పుస్తకం చదువుకుంటే సరిపోలేదా, ఓ ధ్యానం చేసుకుంటే సరిపోలేదా? ఇంతసేపు చెప్పుకున్నారు, 2 గంటలు వాగాక ఏం చేస్తారు ఇద్దరు కలిసి? ఏం చెప్పుకుంటే ఏం ఉపయోగం అయ్యా, వాళ్ళ తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఈ మాట 2 గంటలకు ముందు అనుకుని ఉంటే 2 గంటలు కలిసి వచ్చేది. ఇదంతా ఎందుకు చెప్పుకున్నట్టు? పైగా ఇవాళ ఇంకో ప్రమాదం ఉందండి ప్రత్యేకంగా. ఈ 5-6 ఏళ్ల బట్టి ఒక ప్రమాదం ఏంటంటే, ఇందులో ఎవరు రికార్డు చేస్తున్నారో తెలియదు, కొంపలు అంటుకుపోతాయి. ఎవరిని నమ్మడానికి వీల్లేదు. ఇక్కడ ప్యాంట్ వేసుకొస్తాడు, లోపల ఉంటుంది, పెట్టేస్తాడు, నొక్కేస్తాడు అక్కడే. మనం ఏదో మామూలుగా అన్నీ మాట్లాడేస్తూ ఉంటాం, అవన్నీ నొక్కేసిన తర్వాత ఫేస్బుక్లో పెట్టి ఈయన అభిప్రాయాలు ఇవి అని పెట్టేస్తాడు, కొంపలు అంటుకుపోతాయి. ఇక్కడి నుంచి ఆ వాయిస్ ఆయిందా కాదా, ఫోరెన్సిక్ ల్యాబ్ ఎన్నున్నాయో ఇక్కడ, శ్మశానం వరకు అన్నీ పరీక్షలే. ఇంత భయంకరమైన యుగంలో మాట్లాడడం తప్పే కదండి, మాట్లాడడం మహాపాపం.
ప్రవచనాలు చెప్పడం ఇంకా ఘోరం. అయినా మీద మాకు చేతనైన విద్య అది ఒకటే. ఏం చేయమంటావు? 2 గంటలు మాట్లాడక తప్పదు ఇక్కడ. ఇందులోంచి ఈ రికార్డింగ్ వేరే వాళ్ళు వద్దని ఇది ఒకటి ఎందుకు ఏర్పాటు చేసాను తెలుసా? నాకేం మొహమాట వెళ్ళ కార్యకర్తలు నాకు ఆప్త మిత్రుడు అందరికీ చెబుతున్నాను నేను. ఇది బయటికి వెళ్ళిందంటే ఉపన్యాసం మొత్తం పక్కనట్టు ఇందులో మధ్యలో ఒకటేదో నోరు మూసుకోమని చెప్పాలి అన్నాం అనుకో, నోరు మూసుకో అన్న గరికిపాటని పెడుతున్నాడు అక్కడ వాడు. పక్కన ఎవడదో బొమ్మ పెడుతున్నాడు, వాడిని నేను నోరు మూసుకోమన్నట్టుగా. ఎంత దారుణం! వారెవరో నాకు తెలియదు, నేను ఎందుకు అన్నానంటే ఇందులో ఏదో కాస్త కోపంగా వచ్చిన మాట ఒకటి బయటికి లాగి దాన్ని పెట్టి పక్కన ఇంకోటి బొమ్మ. ఆయన అలా అన్నప్పుడు మనం ఎలా అన్నట్టుగా అర్థం. చూసిన వాడు ఏమనుకుంటాడు? ఆయన్నే అన్నాం అనుకుంటాడు. ఇది ఎక్కడ గొడవ? ఇది ఇన్ని జాగ్రత్తలు పడవలసి వస్తుంది. అలాగని మొత్తం మానేద్దామంటే చూశారు కదా ఎలా ఉన్నారో, ఇందాక వస్తుంటే చూసి ఎంత నమస్కారాలు చేసి ఒక ఆవిడెవరో ఉంటుంది, దేవుడిచ్చిన వరం అండి, దేవుడిచ్చిన వరం ఉంటుంది. కళనీళ్ళు వచ్చాయి నాకు. ఈ మానవుడు ఇంత చేస్తే 5 అడుగులు 2 అంగుళాలు నా పొడుగు, బతికింది 60 ఏళ్ళు. మీకేమో దేవుడిచ్చిన వరంలా కనపడుతున్నానంటే నా కర్తవ్యం, ప్రవచనాలు చెప్పడం నా కర్తవ్యం. ప్రాణం పోయే వరకు చెబుతా. ఒక జాతికి దేవుడిచ్చిన వరంగా ఒక సామాన్యమైన మానవుణ్ణి భావిస్తున్నారు అంటే భగవంతుడు నాకు నిర్దేశించిన కర్తవ్యం ఈ ప్రవచనాలు చెప్పడం. అది తెలిసిపోతుంది స్పష్టంగా. ఎలా మానేస్తాం? దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడమే, చేసేదేం లేదు ఇక్కడ ఇంకా. అందుకే నేను మొహమాటం లేకుండా చెబుతున్నా, ఈ వ్యతిరేక విమర్శలు ప్రచారాలు దయచేసి నమ్మకండి. అవన్నీ అబద్ధాలు, దొంగ వీడియోలు, మార్ఫింగులు, డబ్బింగులు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే నా ఇబ్బంది నాకుంది. నేను అందరికీ కార్యక్రమాలు ఇవ్వలేను. అన్ని ఛానల్స్ వాళ్ళకి, అన్ని యూట్యూబ్ల వాళ్ళకి నేను ఇంటర్వ్యూలు ఇస్తే నా బతుకు అయిపోతుంది ఇక్కడ. నాకు సమయం ఉండదు. వాళ్ళందరూ కక్ష కడుతున్నారు రకరకాలుగా. మాకు మీరు పాజిటివ్గా సమాచారం ఇవ్వలేదు కాబట్టి నెగిటివ్ ప్రచారం చేస్తాం. నేను ఒకటే తెగించా, చేసుకో, నేనేమిటో నాకు తెలుసు, భగవంతుడికి తెలుసు, నీకు తెలవాల్సిన అవసరం లేదు ఇక్కడ. కోట్ల మంది తెలుగువారికి తెలిసి వాళ్ళ గరికపాటి నరసింహారావు గొంతెట్టుకు ఎందుకు వాగుతున్నాడు అనే విషయం. ఎందుకంటే ఈ మాటలన్నీ చాలా భాగం నచ్చవు, యువతరానికి కూడా నచ్చకపోయింది. నేను చేయగలిగేది లేదు, ఇది సత్యం. సత్యానికి సమాజం తల వంచాలి తప్ప సమాజానికి సత్యం తల వంచదు. నేను తల వంచను, వంపిస్తా ఖచ్చితంగా. నేను మాట్లాడే సత్యం, నేను ధర్మం కోసం మాట్లాడుతున్నా. ఎవరేమనుకున్నా మంచిదే. విమర్శలు వస్తున్న కొద్దీ ప్రతి విమర్శని రాయిగా పెట్టుకుని ఆ రాళ్లన్నీ మెట్లెక్కి నాకు లలితాదేవి దగ్గరికి వెళ్ళడం బాగా తెలుసు, మణిద్వీపానికి వెళ్ళడం బాగా తెలుసు. ప్రతి విమర్శని ఒక రాయిగా ఉపయోగించుకుంటా. ఆ రాళ్లతో మెట్లు కట్టుకుని 32 మెట్లు పెట్టి మా అమ్మవారి పాదాల దగ్గర కూర్చుంటా. నాకేమీ చింత లేదు, ఏం బెదిరించలేరు ఇక్కడ. కానీ జరుగుతున్న మా ఏమిటంటే మీ జాగ్రత్త కోసం చెబుతున్నా. ఇంటికి ఎవరు వచ్చినా నమ్మడానికి లేదండి. అలాగని ఫోన్ తీసేసి రమ్మంటే వాళ్ళు బాధగా భావిస్తారు. మరి ఎలాగా? అందుకే ఇవాళ కాలక్షేపంగా కబుర్లు చెప్పుకున్నా నమ్మడానికి లేదో. మా పక్క ఆవిడ రికార్డు చేస్తుందమ్మా, నీకేం తెలుసు? మళ్ళీ ఇది పట్టుకెళ్ళి ఆవిడ దగ్గర వినిపించేస్తుంది. నీ గురించి ఏముందో తెలుసా? అయిపోయింది ఇక్కడ మొత్తం. ఇగో చూడు సాక్ష్యం, ఇంత ప్రమాదంగా తయారైంది. ఇటువంటిప్పుడు ఏమిటి? నోరు మూసుకోవడం ఒకటే జవాబు. సత్యాయ మితభాషిణం. నా పోటుగాడి కంటే రోజు 2 గంటలు ఎక్కడో వాక్క తప్పదు. మీ అందరికీ ఆ పని లేదు కదండి, అదృష్టవంతులు. అయినా ఎందుకు మాట్లాడాలి? అవసరమైతేనే మాట్లాడదాం. సత్యం ప్రియం అత్యవసరం. అత్యవసరం అనేదే ముఖ్యం. నన్ను అడిగితే సత్యం ప్రియం కంటే కూడా అత్యవసరం కాకపోతే మాట్లాడాల్సిన పని లేదు అసలు. అది లెక్క చూసుకుంటే అన్నీ సరిగిపోతాయి. అప్పుడు అందుకే పిల్లలకి 9 ఏళ్ల వయసులోనే నేర్పాల్సింది ఏమిటి అంటే ప్రతిదానికి కడు మెల్లగా నుత్తరమిడుము, నెమ్మదిగా సమాధానం చెప్పడం నేర్పాలమ్మా. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ రెచ్చిపోయి ఆవేశం తగ్గో, ఏ గొంతెందుకు లేస్తుంది అసలు, తగ్గో, కూర్చో, తినగా చెప్పు, అడుగుతున్న తండ్రి, అడుగుతున్న తల్లి అని ఖచ్చితంగా చెప్పాలి. ముందు తల్లిని తండ్రిని గౌరవించడం నేర్చుకుంటే బయట సమాజంలో వ్యక్తులను గౌరవిస్తారు. శాస్త్రం స్పష్టంగా ఏం చెప్పింది అంటే బయట నువ్వు గాంధీ గారు లాంటి మహానుభావుడు సహా, గౌతమ బుద్ధుడు లాంటి మహానుభావుడు సహా ఎంతమందిని నువ్వు గౌరవించినా అంతకంటే 10 రెట్లు ఎక్కువ చదువు చెప్పిన గురువుని గౌరవించాలి, అంతకంటే 10 రెట్లు ఎక్కువ కన్న తండ్రిని గౌరవించాలి, అంతకంటే 10 రెట్లు ఎక్కువ కన్న తల్లిని గౌరవించాలి. ఇది భారతీయ ధర్మం. ఇప్పుడు అందరికంటే ముందు గౌరవించవలసిన తల్లేగా, ఆ తర్వాత తండ్రేగా. బయట వాళ్ళకి ఇస్తారండి గౌరవం, ఇంట్లో వాళ్ళకి ఎవరేమిటండి? బయట వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేసేస్తారు ఇక్కడ, పార్టీలు పేరంటారు. ఇంట్లో వాళ్ళకి మొత్తం పంగనామాలే, ఇక్కడ ఏం లేదు. ఇక్కడ అది పెట్టకుండా మనం చూసుకోవాలి, ఖచ్చితంగా చిన్నప్పటి నుంచి నేర్పాలి.
అందుకని చెబుతున్నాడు ఇక్కడ స్పష్టంగా. కాబట్టి మెల్లగా ఉత్తరం పెడితే, మెల్లగా జవాబు చెబితే, వాక్యం ఆచితూచి చుక్కబెట్టినట్టు మాట్లాడితే ప్రయోజనం ఏమిటంటే అడసును క్రోధము తీక్ష్ణత తగ్గిపోతుంది, కోపం తగ్గిపోతుంది. అమరగా అప్పుడనిడునుత్తరమది, అప్పటికప్పుడు ఆవేశంతో చెప్పే జవాబు ఏదైనా ఎలా ఉంటుందంటే వడి కోపము పెంచునరయ వసుధ కుమార, కోపాన్ని పెంచేస్తుంది. ప్రతి విమర్శకి మనం వెంటనే రెచ్చిపోయి జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇవాళ ఫోన్లు అందరికీ చేతిలో ఉండడం వల్ల జరుగుతున్న ప్రమాదం అది. ఎవరో అందులో మన గురించి ఏదో పెడతారు, వెంటనే రెచ్చిపోయి వాళ్ళకి ఏదో ఇస్తాం. మళ్ళీ అక్కడ ఇంకో 100 మంది విమర్శ, ప్రతి విమర్శ. ఎందుకు వచ్చిన సంత? ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడుకున్నంత సుఖం లేదన్నారు, వదిలేయడమే. ఇప్పుడు వాడెవడో ఒక మాట అనగానే మన వ్యక్తిత్వం ఏమైనా తగ్గిపోయిందా? మనమేమిటో మనకి తెలియదా? వాడి కామెంట్ ఒకటేనా అక్కడ లెక్క? వాడు బటన వేలు పైకి లేపాడా, కిందికి లేపాడా, ఏదో పక్షపాతం ఎటో లేపుకుంటాడు, మనకెందుకు అది? ఈ లైకులు డిజలైకులు లెక్కెట్టుకుంటూ కూర్చోవడం, నేను ఫోటో పెట్టగానే ఎంతమంది లైక్ చేశారు, ఇదో జబ్బు, ఇది బలహీనత, ఇది మానుకోవాలి. ఇతరుల అభిప్రాయాలను బట్టి మన వ్యక్తిత్వాలు ఉండవండి. మనం ఏమిటో మనకి తెలుసండి. ఇక్కడ వారు చెప్పక్కర్లేదండి మనకి. ఇక్కడ వారి మీద మనం ఆధారపడక్కర్లేదు. మనం ఏదో అందంగా ఉన్నామని మనకు అనిపించింది, మనం చూస్తే చాలు. ఆ ఫోటో అందులో పెట్టక్కర్లేదండి, చాలా ప్రమాదం అది. అందులో ఉన్నవాడు ఉన్నావులే పొట్ట చూసుకో అంటాడు వాడు, ఇక అయిపోయింది. ఇక్కడ మొత్తం అందం అంతా పోయింది, పొట్ట కనపడింది. ఇక్కడ వాడి అనే మాట ఎందుకు వచ్చింది? మనం ఫోటో పెట్టకపోతే అంట కదా. మరి అందులో పెట్టిన తర్వాత అనేవాడు అంటాడండి. అంచేది ఇతరుల మెప్పు కోసం బతకద్దు, మన కోసం మనం బతకాలి. మనలో ఉండే జీవాత్మని పరమాత్మలో కలపడం కోసం బతకాలి. ఆత్మజ్ఞానం ఒక్కటే అంతిమ లక్ష్యం, వేరే ఏమి ఉండవు ఇక్కడ. అందుకని మెల్లగా జవాబు చెప్పడం అలవాటు చేయండి పిల్లలకి. కాస్త గొంతు పెంచి మనది వద్దో, నీ వయసుకి అది పనికిరాదు, కూర్చో, నెమ్మదిగా మాట్లాడు, ఏంటంటే ఎందుకంత ఆవేశం అని చెప్పాలి. అది చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే ఖచ్చితంగా. ఇంకో మాట చెబుతున్నానమ్మా, ఇవాళ వివాహం చేయగానే సరిపోలేదు, వివాహం తర్వాత సమస్యలు చాలా వస్తున్నాయి, అందరూ ఎదుర్కొంటున్నారు. ఇంచుమించు ప్రతి ఇంట్లో విడాకుల సమస్య ఉందంటే ఆశ్చర్యమేం కాకపోవచ్చు. ఒకవేళ కలిసి ఉన్నా మనస్సులు కలవడంలా. ఈ చిన్నప్పటి నుంచి ఆగి మాట్లాడడం, అత్యవసరమైతే మాట్లాడడం, ఆచి తూచి మాట్లాడడం, చుక్కబెట్టినట్టుగా మాట్లాడడం, నెమ్మదిగా మాట్లాడడం నేర్పితే వివాహానంతరం సమస్యలు కూడా తగ్గిపోతాయి. జవాబు ఇవ్వవలసే ఇస్తాం, భార్యకి కానీ భర్తగా, లేకపోతే వదిలేస్తాం ఆ విషయాన్ని. వదిలేయి, నువ్వు అనుకో, మంచిదే, నీకే తెలుస్తుంది, వదిలేయి. రెండో రోజు వాళ్ళే తెలుసుకుంటారు, అయ్యో పొరపాటు చేశామని. మనం ఏదో ఆవేశంలో అని, వారు ఏదో ఆవేశంలో అని పెద్ద గొడవ అయిపోతుంది. అక్కడ పిల్లలు చూస్తూ ఉంటారు, వాళ్ళు అదే నేర్చుకుంటారు. తల్లిదండ్రులు తిట్టుకుంటూ లేస్తే పిల్లలు కొట్టుకుంటూ లేస్తారు. ఎందుకంటే మనం తెలుగు మీడియం, వారు ఇంగ్లీష్ మీడియం కదా, అడ్వాన్స్. మనం తిట్టుకుంటూ లేస్తే వాళ్ళు కొట్టుకుంటూ లేస్తారు, కొంచెం అడ్వాన్స్ కదా. మరి అది జరగకుండా ఉండాలంటే ఆచితూచి మాట్లాడడం ఉండాలి. అదే చెబుతున్నాడు ఇక్కడ. ఆ కోపం రాకుండా ఉండాలంటే నెమ్మదిగా మాట్లాడండి. ఎందుకంత ఆవేశం, ఎందుకంత తొందర? ఇదేమన్నా ఉపన్యాసం పోనీ 8 గంటల్లో ముగియాలి, 8 పద్యాలు చెప్పాలని మాకు ఒక టార్గెట్ అంటారు, ఓ లక్ష్యం ఉంది, మేము ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి మేము కొంచెం తొందరగా చెప్పాలి.